పోవాలి కదా, అన్నీ రాయలేదు. ఇది ఎలా ఇచ్చాడు మనకి? దిస్ ఈజ్ ఎ సిలబస్, ఫిల్టర్ చేసి సిలబస్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలాసార్లు చాలామంది దైవజనుల ద్వారా ప్రేరేపణ పొందుతూ ఉంటారు. కొంతమంది మందిరంలో వాక్శక్తిని పొందుకుంటారు. కొంతమంది కొన్ని గట్ ఫీలింగ్స్ కడుపులో బయలుదేరి చేస్తాడు. వై ఆర్ యు కీప్ ఇమాజినింగ్ ఏ న్యూ హౌస్? ఒక కొత్త ఇల్లు కట్టాలనే ఆ ప్రేరేపణ నీకు ఎందుకు వస్తుంది? ఒక మనిషికి సహాయం చేయాలనే ఆ ఆత్మ ప్రేరేపణ నువ్వు సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఎందుకు వస్తుంది? ఓ కుటుంబాన్ని ఆదరించాలనే ఆలోచన పదే పదే నిన్ను ఎందుకు తడుతుంది? ఓ పలానా కుటుంబానికి సేవ చేయాలని ఎందుకు నీకు పదే పదే గుర్తుకొస్తుంది? ఎందుకంటే అది దేవుడు నీ కడుపులో బయలుదేరి చేస్తున్న ఆత్మావేశం. దేవునికి స్తోత్రం. ప్రతిదీ బైబిల్ గ్రంథం నుంచే రావాలి అనేది కాదు, ఇది ఒక సిలబస్. దేర్ ఈజ్ ఎ వర్డ్. బైబిల్ రూపించబడక ముందే దేవుని వాక్కు ఉంది. హౌ కెన్ యూ కన్ఫెస్ ద వర్డ్ ఇంటూ ఏ సింపుల్ బుక్? ఒక చిన్న పుస్తకంలోకి దేవుని వాక్యాన్ని కుదించేసేయడానికి నువ్వు ఎంత? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము ఇవన్నీ రాయడానికి మోషేకి ఎప్పుడు పట్టింది? ఎప్పుడు ఆదామండి, ఎప్పుడు మోషే అండి. కానీ ఆ వాక్యం అంతా ఉందా లేదా? దేవుని వాక్కు ఉందా లేదా? దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యేదా కాదా? దేవుని వాక్కు గడ్డి పొదలో మండుచున్న పొదలో కనిపించిందా లేదా? దేవుని వాక్కు అస్తమానికి ప్రత్యక్షం అవుతుందా లేదా? కానీ ఇదే దేవుని వాక్కు, దేవుని వాక్యం నుంచే నాతో మాట్లాడాలి అంటే దేవుడు నీ కడుపులో ఒక అలజడిని రేపుతాడు. ఇప్పటి నుంచి నేను ఆత్మీయంగా బతకాలి, ఇప్పటి నుంచి పరిశుద్ధంగా బతకాలి, ఇప్పటి నుంచి లోకానుసారంగా కాకుండా ఆత్మీయానుసారంగా బతకాలి అని నీ కడుపులో ఫీలింగ్ని బయలుదేరి చేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్కు. అది ఇంకా తన సంఘంలోనే తిరుగుతూ ఉంది పరిశుద్ధాత్ముడుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? తన అధికారాన్ని కాపాడుకోవడానికి, తన లక్ష్యాన్ని కాపాడుకోవడానికి, మరొక రకంగా తన పరాక్రమాన్ని చూపించడానికి. దానికంటే ఎక్కువగా నన్ను ప్రభావితం చేసింది ఏంటో తెలుసా? చూపించడం, చెయ్యడం కంటే లేదా చెప్పడం కంటే చూపించడం చాలా ఉత్తమం. చెప్పడం కంటే చేసి చూపించడం చాలా ఉత్తమం. ఆ రోజు పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. అలాంటి టైంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నిలబడ్డాడు. ఒకసారి వచనాన్ని చదవండి, నాకెంతో ఇష్టమైన వచనం. మత్తయి సువార్త. అధిపతి ఎదుట అంటే నిలబడ్డాడు. కృంగిపోలేదు, కృషించిపోలేదు, భయపడిపోలేదు, వెన్ను చూపలేదు. ఎవరికండి నిలబడేంత ధైర్యం వస్తుంది? సొంత శిష్యులు వదిలేశారు, మొత్తం అందరూ చెల్లాచెదులైపోయారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న స్త్రీ కనబడలేదు. దావీదు కుమారుడా అని అరిచిన గుడ్డివాడు కనబడలేదు. బలహీనపరిచేపడే ఆత్మతో బాధపడుతున్న ఒక 18 ఏళ్ళ నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ, ఆవిడ కనిపించలేదు. కుంటి వాళ్ళు కనిపించలేదు, కుష్ఠరోగులు కనిపించలేదు, పక్షవాయువు కలిగిన వారు కనిపించలేదు. కానాను వివాహంలో ఆ అద్భుతాన్ని చూసిన పరిచారకులు కూడా కనిపించలేదు. 12 మందిని ఏరు కోరి తెచ్చుకున్న శిష్యులు కనిపించలేదు. అందులో ఒకడు ఏం చేశాడు? 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఇన్ని జరిగాక కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నిలబడ్డాడు. అది క్రైస్తవుడు అంటే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత డ్రామా జరిగాక, ఇంత దారుణమైన పరిస్థితులు జరిగాక కూడా యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. మనం కూడా అలా నిలబడాలి. దేవునికి స్తోత్రం. మనం కూడా అదే విధంగా నిలబడాలి. కృంగిపోకూడదు, కృషించిపోకూడదు, నెమ్మదించకూడదు, భయపడిపోకూడదు, దిగులు పడిపోకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? నిలబడాలి. నిలబడితే ఆ మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మౌనంగా ఉండిపోయాడంటే రాతిని తొలగించడం, 3వ దినమున సజీవుడిగా బయటికి రావడం, పునరుత్థానుడిగా అనేక మందికి ప్రత్యక్షం కాబడడం, 40 దినాల తర్వాత మేఘారోహణుడై ఆకాశానికి ఎక్కిపోవడం. అది చెప్పే కంటే
చూపిస్తేనే బాగుంటుంది. అది చెప్పే కంటే చూపిస్తేనే బాగుంటుంది. మన లక్ష్యం ఏంటో మనకు క్లారిటీగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది చెప్తుంటే ఊరుకోరా, ఇవన్నీ అయ్యే పనులేటి, ఇవన్నీ జరిగే పనులేనా, అవన్నీ అవే పనులేనా? లక్ష్యం. నా జీవితం నుంచే నేను చెప్తాను ఆ పరిస్థితిని. నేను 2018 సంవత్సరంలో కొన్ని రకరకాల కారణాల వల్ల డిఎస్సిని నేను కొన్ని మార్కుల తేడాతో సంపాదించలేకపోయాను, జాబ్ కొట్టలేకపోయాను. అప్పుడు ప్రిపేర్ అయ్యాను. ఏమైనా సరే ఆ సమయంలో నేను పడిన ఆ పేపర్లో ఒక 22 పేపర్లు పెట్టి ఒక సరిగ్గా దాన్ని నార్మలైజేషన్ చేయక రకరకాల కారణాల వల్ల నేను ఆ రోజు జాబ్ సంపాదించలేకపోయాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత నాకెందుకో ప్రతిసారి కడుపులో ఒక ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళందరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. మా తాతయ్య గారు, అమ్మమ్మ గారు టీచర్లు, మా మావి టీచరు, మా పెద్దమ్మ టీచరు, మా నాన్నగారు టీచరు, మా బాబాయ్లందరూ టీచర్లు. మనం అందరం టీచర్ ఫ్యామిలీలో ఉన్నాం కదా. మనం ఎందుకు ఒక పాఠశాలను నిర్మించకూడదు, మనమే ఒక పాఠశాలను ఎందుకు పెట్టకూడదని నా కడుపులో అస్తమానికి దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ఫీలింగ్ కలిగేది నాకు. ఆ కడుపులో అది బయలుదేరుతూ ఉండేది. కానీ ఒకటి నమ్మాను నేను, ఏంటంటే ఎవరికైనా సరే అనుభవం లేకుండా ఏ పని చేయకూడదు. ఒక అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాత, ఒక యోగ్యత సంపాదించుకున్న తర్వాతే మనం ఏదైనా చేయాలని 3 సంవత్సరాల పాటు రకరకాల ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాను నేను. ఉదయం ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్. ఎందుకు ప్రయాసపడుతున్నాడు వీడు అని అనిపించేది చాలామందికి. ఎందుకు ఉదయం ఒకటే మధ్యాహ్నం ఒకటే, రకరకాల స్కూళ్ళు, హై స్టాండర్డ్ సబ్జెక్ట్ 9th 10th పిల్లలకి చెప్పేవాడిని. స్టడీ అవర్లు కానీ మామూలు టెన్షన్ కాదు. అలా 3 సంవత్సరాలు అయిన తర్వాత నా స్నేహితుడితో కలిసి ఆ స్కూల్ని ప్రారంభించాను నేను. ఇప్పుడు చాలామంది ఇది జరిగే పనేనా, ఇది అవ్వే పనేనా, ఇది సాధ్యమా, ఇది జరుగుతుందా, అవుతుందా అని రకరకాలుగా మాట్లాడారు. అప్పుడు నేను ఒకటే, యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గర మౌనంగా ఎలా ఉండిపోయాడు అలాగే మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నా లక్ష్యం నాకు తెలుసు. మౌనంగా ఉండే అంత పరాక్రమం దేవుడు నాకు ఇచ్చాడు. నా దైవజనుడు అది నాకు నేర్పించాడు. ఈ 3 విషయాలను మనసులో ఉంచుకొని నేను అదే విధంగా మౌనంగా ఉన్నాను. జూన్ నెల 18వ తారీఖుకి దేవుడు ప్రతిదానికి సమాధానాన్ని కలిగించాడు. ఆగస్టు 1వ తారీఖుకి మొత్తం అన్నిటినీ, ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ పటాపంచలు చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 నెలల్లో ఎంతో వేదన నేను ఎదుర్కొన్నాను. అటు నా సొంత స్నేహితుల నుంచి కావచ్చు, కుటుంబం నుంచి కావచ్చు, లేదా బయట విద్యా సంస్థల నుంచి కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి, బయట వ్యక్తుల దగ్గర నుంచి, సొంత జనుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఎంతో వ్యతిరేకత పొందుకున్నాను. కానీ ఆ వ్యతిరేకత అంతటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల మౌనంగా ఉన్నాను. దేవుడు ఒక లక్ష్యం వైపు నన్ను చేర్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పడం కంటే చూపించడం నిజంగా చాలా బాగుంటుంది. దేవునికి ఒకసారి గట్టిగా నా తరఫున మహిమ చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నోటితో చెప్పే కంటే అది చేసి చూపిస్తే చాలా 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 బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు నోటితో చెప్పలేదు, కానీ ఏం చేశాడంటే చేసి చేసి చూపించాడు. చాలామందికి బహిర్గతంగా స్ట్రెంత్ కోసం ఈ జిమ్ముల్లో గట్రా జాయిన్ అవుతున్నారు. ఈ ట్రైసెప్స్, బైసెప్స్, యాబ్స్ ఇవన్నీ పెంచడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ తమలో ఉన్న అంతరంగిక పురుషుడు ఏమవుతున్నాడంటే దినదినము కృంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పరాక్రమం కావాల్సింది ఎవరికంటే అంతరంగిక పురుషుడికి. అంతరంగిక పురుషుడు ఎప్పుడైతే బలంగా ఉన్నాడో మనం యేసుక్రీస్తు ప్రభువుల అసాధ్యాలను సాధ్యపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేనికి మౌనంగా ఉన్నాడంటే ఈ లోకులందరినీ రక్షించాలి అని ఓర్పు తెచ్చుకొని
అక్కడ పిలాతు దగ్గర మౌనంగా ఉన్నాడు. పిలాతు దగ్గర మౌనంగా ఉండడం వల్ల సిలువ వరకు వెళ్ళాడు. సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మళ్ళీ తిరిగి 3వ దినమున సజీవుడిగా బయటకు వచ్చి లోకాన్నంతటినీ ఒక్కసారిగా ఏం చేశాడు? రక్షించాడు. ఆయన చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఆ మాటను ప్రాక్టికల్గా రుజువుపరిచిన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. అందుకే నేను స్టార్టింగ్ చెప్పాను, ఆయన మనందరికీ రక్షకుడు. గట్టిగా ఒకసారి ఆయనకు గట్టిగా స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా. ఆశ్చర్యపరిచింది ఆయన సైలెన్స్. ఎందుకో తెలుసా? ఆయన ఒకవేళ బాధిస్తే, ఏ కేసు అయినా సరే, ఈ భూమి మీద ఏ కేసు అయినా తీసుకోండి, ఎవ్వరూ ఆ వ్యక్తి తరపున వాదించకపోతే ఆ కేసును ఆ వ్యక్తే వాదించుకోవచ్చు. ఏ లాయరు మీ కేసు తీసుకోవడానికి ముందు రాలేదనుకోండి, ఏం చేయొచ్చు? జడ్జి గారు ఏం చేస్తారు? బాబు, నీ కేసు ఎవరో తీసుకోలేదా? నా కేసు ఎవరో తీసుకోలేదండి. అయితే నీ కేసు నువ్వే వాదించుకో. కానీ ఆయన ఏం చేయలేదు? వాదించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకసారి చదవండి యెషయా గ్రంథం 30:15. 30:15. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరు కొండట వలన రక్షింపబడుదురు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన ఎలా కలుగుతుందటండి బలం? అంటే ఊరుకుండు అంటే ఇంగ్లీష్ ప్రతుల్లో దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సైలెంట్, నువ్వు నిశ్శబ్దంగా ఉంటే, ఊరుకొని ఉంటే నీకేం కలుగుతుంది? దేవుడు అంటాడు కదా, మీరు ఊరకనే నిలచి చూడుడి, యుద్ధము యెహోవాది. ఈ ఊరకనే అలా సైలెంట్గా ఎదురు చూడండి, మీ టైము రాబోతుంది. దేవునికి స్తోత్రం. అపవాది ఎప్పుడు దేని మీద వెంటబడతాడు? మన అధికారం మీద వెంటబడుతూ ఉంటాడు, మన లక్ష్యం వైపు వెంటబడుతూ ఉంటాడు, మన పరాక్రమం వైపు వెంటబడుతూ ఉంటాడు. కానీ ఈ మూడింటిని కాపాడుకోవాలంటే చాలామంది ఏం చెప్తారంటే, గొడవాడినోడికి కంటికి కన్ను పంటికి పన్ను కాదు. యేసుక్రీస్తు ఫిలాసఫీ అది కాదు. ఆడు దాన్నే పడిపోతూ ఉంటే నువ్వు మౌనంగా ఊరుకొని ఉండు, అందులోనే నీకు బలం కలుగుతుంది. ఇప్పుడు నీకు బలం కలగాలంటే ఏం చేయాలి? బూస్ట్ తినాలా, హార్లిక్స్ తినాలా, కాంప్లైంట్ తాగాల, డేట్స్ తినాలా, కేజీ మాంసం జాయింట్లతో వేపేసుకొని తినేయాలా? ఏం చేయాలి? ఊరకుండు. మీరు ఊరకనే నిలిచి యెహోవా అనుగ్రహిస్తున్న రక్షణను చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సైలెన్స్ మన విరోధిని ఆశ్చర్యపరచాలి. అలాంటి ఆశ్చర్యపరిచే ఆత్మీయ సామర్థ్యానికి మీరు అందరూ వస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.